హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది రహత అండి. షిరిడీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది రహత. ఈ రహతాలో వీరభద్రుడు, వీరభద్ర మందిరము, వీరభద్రస్వామి. శ్రీ వీరభద్ర మందిరం బాగుంది చూడండి. ఈ వీరభద్ర మందిరానికి బాబా గారు వచ్చేవారు. రహతా వచ్చినప్పుడు వచ్చి ఆ ప్లేస్లో కూర్చునేవారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి వీరభద్ర మందిరం. మీరు షిరిడీ వచ్చినప్పుడు రహతా వచ్చి ఇక్కడ ఈ మందిరాన్ని దర్శనం చేసుకోండి. వీరభద్ర మందిరం. బాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇతను వీరభద్రుడు మందిరంలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతనికి చదువు రాదు, ఇతను అసలు వికలాంగత్వంగా ఉండేవాడు. అతను ఈ బాబా గారి దయ వలన ఇప్పుడు 5 లాంగ్వేజీలు మాట్లాడతాడండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎంత బాగా చెప్తాడు. అవునా, నీ పేరేంటమ్మా? అజయ్. నా పేరు అజయ్. మేము ఇక్కడ రహతాలు ఉంటావా, ఇది ఈ దేవుడికి 5 లాంగ్వేజ్ లో ఇంట్రొడక్షన్ మాట్లాడా అంతా. మేము అంత ఇంట్రొడక్షన్ ఈ వీరభద్రకి మాట్లాడా. నీకు చదువు రాంది ఎలా నేర్చుకున్నావు 5 లాంగ్వేజ్లు? బాబా దయ వలన. బాబా దయవలే. మేము చదువు లేదా, మేము ఇంగ్లీష్ మాట్లాడా, హిందీ మాట్లాడా, గుజరాతీ మాట్లాడా, తెలుగు, హిందీ, మరాఠీ, బాబా దేనిచ్చినాను. మేము చదువు లేదనను. ఈ వీరభద్ర దేవుడు ఉన్నాడా, ఈ ఊర్లో గ్రామదేవ దేవుడు. ఈయన పేరు వీరభద్ర మహారాజ్. ఈ వీరభద్ర మహారాజ్కి చాలు సాలడు యాత్రా ఉత్సవం ఉండదంట. ఈ యాత్రా ఉత్సవాలు అన్ని బావికి ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటాను. యాత్రలు ఏప్రిల్ మంత్లో ఇక్కడ 3 ఏప్రిల్లో ఈ ఇయర్స్లో యాత్ర ఉండదా. ఈ వీరభద్ర మహారాజ్ స్వయం ప్రకటంట శంకర్ భగవాన్కి జటా కిందాలు. ఈ శంకర్ భగవాన్కి అవతార్ ఉండదా, శంకర్ భగవాన్కి క్రోధ ఉండదా, శంకర్ భగవాన్కి గుస్సా ఉండదా. శంకర్ భగవాన్ని ఆడ దక్షయజ్ఞ కిందాలు జటా పెట్టండి, దక్షయజ్ఞ పక్కని జటా పెట్టండి. ఆ జటా కిందాలు స్వయం ఈయన ప్రకటితమయ్యారు. జన్మ వచ్చింది వీరభద్రుడికి. వీరభద్రుడు శివుడు జటాయు తీసేస్తే అప్పుడు శివుడు జటా పెట్టండి, శివుడు జటా పక్కన పెట్టండి. మళ్ళీ ఈయన స్వయం జన్మ వచ్చాడు వీరభద్ర మహారాజ్. మళ్ళీ మాతా పార్వతీని స్వయం ప్రాణాహుతి ఇచ్చినాను, సతీ ఆహుతి ఇచ్చినాను. ఆయన నాన్న దక్షరాజాకు పసంత్ లేదా శివుడు మహారాజ్. శివుడికి పసంత్ లేదంటాను. శివుడు మహారాజ్ లేవు పోతావా, పార్వతీ మాత పోతావా ఆయన హౌస్లో. పార్వతీ మాత పోతాను. పార్వతీ మాతలు అంతా గలిచ్చి మాట్లాడ ఆయన అమ్మ నాన్నని. నువ్వు ఎందుకు వచ్చాడు, నాకు ఆమంత్రం లేదా? ఆయన క్రోధితున్నాని పార్వతీ మాత అని స్వయం సత్యాహుతి యజ్ఞ కిందాలు ఇచ్చిన. ఇటు సాయిబాబా ఈ ఊర్లు వచ్చేసా బాబాని ఈ ఊర్లు భిక్షం మాట్లాడా. బాబాని భిక్షం మాట్లాడికి అంత అన్నం తీసుకుంటే ఇక్కడ వచ్చే అన్నం తిన్నావా, మళ్ళీ బాబా షిరిడి పోతావు. ఖండోబా టెంపుల్ ఇక్కడ సాక్షాత్ దత్తావతార్ ప్రకట చెయ్యి. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేష్ దేవుడు ఉండదా. అక్కడేంటి విష్ణుమూర్తి? ఈ విష్ణు అది 3 అవుతారు దత్తాత్రేయ. ఓకే, నీకు 5 భాషలు వచ్చాయి ఇప్పుడు? 5 భాషలు వచ్చాయి మాకు. అన్నీ ఎలా బాబా అనుగ్రహమే, చదువు లేదు అన్ని బాబా దేని అయిపోయింది. ఓన్లీ బాబాస్ గిఫ్ట్ ఇచ్చిన మాకు 5 భాషలు. ఏమేం భాషలు వచ్చు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ అండ్ మరాఠీ అన్నీ వచ్చాయి.